ఏదైనా బీచ్ ఫుల్ ఆఫ్ నేచర్ ఐలాండ్ అట్లా ఉండేలాగా ప్లేసెస్, అక్కడ ఒక ప్లేస్ ని డెకరేట్ చేసి అక్కడ విత్ ఫ్లవర్స్ అండ్ ఆల్ ఒక రెడ్ అండ్ వైట్ థీమ్ లో బ్యూటిఫుల్ గా, అండ్ చుట్టుపక్కల చూడడానికి ఎవరు ఉండకూడదు, అంత ప్రైవేట్ బీచ్ రిసార్ట్ సంథింగ్ అలా. అక్కడ ఒక డేట్, ఇట్స్ కైండ్ ఆఫ్ డిన్నర్ ప్లాన్ చేసే, డిన్నర్ ఆర్ లంచ్ వద్దు, డిన్నరే బాగుంటది, క్యాండిల్ లైట్, బీచ్ వేవ్స్, అమేజింగ్. ఫీల్ బాగుంది కదా. అలా నన్ను ఎవరైనా తీసుకెళ్ళి అలాగా నాకు చేయాలి, బాగుంటది కదా అలా. సో ఆ కైండ్ ఆఫ్ అక్కడ అప్పుడు maybe I feel that good vibe, then I'll kiss that person maybe with ring to propose అయితే ఇంకా బాగుంటది. That's my dream actually. నెక్స్ట్ ఎవరైనా వచ్చే పర్సన్ లైఫ్ లో ఖచ్చితంగా ఇలా చేస్తే ఇంప్రెస్ అవుతారని. సూపర్. ఎక్కువగా మీరు యూజ్ చేసే యాప్ ఏంటి, ఫుడ్ లో గానీ క్లాతింగ్ లో గానీ? ఫుడ్ లోనా? ఫుడ్ లో స్విగ్గీ, బ్లింకిట్. ఇటు బ్లింకిట్ అయితే ఎవ్రీడే 2-3 times బ్లింకిట్ జస్ట్. సో మేము ఎవరైనా బ్లింకిట్ కి వచ్చేవాళ్ళు కానీ స్విగ్గీ నుంచి కానీ వచ్చేవాళ్ళు, బ్లింకిట్ లో ఫుడ్ అంటే ఫుడ్ ఉండదు, గ్రాసరీస్. ఎవరైనా వచ్చేవాళ్ళు ఖచ్చితంగా మ్యామ్ మిమ్మల్ని ఎక్కడో చూసా, అలా ఏమైనా సిచ్యువేషన్స్ జరుగుతుంటాయా? జరుగుతూ ఉంటది. కానీ అందుకే నేను ఒక ట్రిక్ కొనుక్కున్నా. ఇలా ఎందుకు డోర్ సగం ఓపెన్ చేసి ఐ డోంట్ డ్రెస్ ప్రాపర్లీ ఇన్ మై హోమ్ కదా, మనం హోమ్ లో ఎట్లా పడితే అట్లా ఉంటాం కదా. ఐ డోంట్ వాంట్ టు షో మై ఫేస్ కాదు, ఐ డోంట్ వాంట్ టు షో మై డ్రెస్ బికాస్ ఐ డ్రెస్ లైక్ ద వర్స్ట్. ఇంట్లో ఉంటే ఎట్లా లైక్ రోడ్ సైడ్ బికారీ, ఓల్డ్ టీ షర్ట్, లాంగ్ టీ షర్ట్, షార్ట్స్, అంటే లైక్ ఇట్స్ బేసిక్ అన్నట్టు ఉంటది. బయటకు వచ్చినప్పుడు దానికి డబుల్ గా రెడీ అవుతాం. సో క్లాతింగ్ లో ఏ యాప్ ఎక్కువగా యూజ్ చేస్తారు? మింత్రా, అమెజాన్. ఐ లైక్ ఇట్. అమెజాన్ రీసెంట్లీ నాకు అమెజాన్ నచ్చింది. మింత్రా, అజియో బాగుంటది, స్టఫ్ బాగుంటది. నైకా కాస్ట్ ఎక్కువ, నైకా వద్దు. సో మీరు ఎక్కువగా యూజ్ చేసే మేకప్ నేమ్స్ ఏంటి అంటే? చార్లెట్ టిల్బరీ. సో ఫేవరెట్ హాబీ ఏంటి? హాబీ పడుకోవడం, నిద్రపోవడం. దట్స్ మై ఫేవరెట్ థింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఐ లవ్ టు బీ ఇన్ మై సోఫా, మై బెడ్, వాచింగ్ టీవీ, వాచింగ్ మూవీస్ వైల్ స్లీపింగ్, వాచింగ్ ఎనీథింగ్, ఎనీ కామెడీ సీన్స్, కిడ్స్ మూవీస్ ఉంటాయి కదా, లవ్ కిడ్స్. Basically I'm a cartoon fan and Marvel also. Basically in my heart and अंदर से छोटी बच्ची हूँ, बाहर से तो इसको बहुत घमंड है. సో ఫేవరెట్ థింగ్ అంటే ఏదైనా మీ హోమ్ టౌన్ లో ఫేవరెట్ థింగ్ ఏంటి? ఫేవరెట్ థింగ్, సొంత ఊళ్ళో ఫేవరెట్ థింగ్ అంటే మాకు అక్కడ మామిడి తోటలు ఉండేవి పక్కనే, అండ్ ఫ్లవర్స్ వేయి ఉండేవి. సో ఫార్మ్స్ అదే ఇవన్నీ ఉండేవి. అక్కడ ఫార్మ్స్ కి వెళ్ళడం నాకు ఇష్టం అంతే. హోమ్ టౌన్ ఎక్కడ? హోమ్ టౌన్ ఇది నగిరి. నగిరి చుట్టుపక్కల అంతా మామిడి తోటలు ఉంటాయి. చిన్నప్పుడు తెలియకుండా వెళ్ళి అక్కడ నుంచి 2 మ్యాంగోలు అలా పట్టుకొని తిన్నాం. స్టోలెన్ మ్యాంగోస్ ఆర్ వెరీ టేస్టీ. మదర్ ఫాదర్ లో బాగా ఇష్టమైన థింగ్స్ ఏంటి, ఎమోషనల్ థింగ్స్ ఏంటి? మై ఫాదర్ సో మచ్. సో నాకు మా డాడీ ఇష్టం. ఈజ్ వెరీ గుడ్ అట్ హార్ట్. లైక్ తను ఎవరికి ఎప్పుడు బాధ పెట్టాలని ఎప్పుడు లైక్ హీ డిడ్ంట్ హ్యావ్ ద ఇంటెన్షన్ ఆల్సో. సో అందరి కోసం హీ విల్ అడ్జస్ట్ మేబీ ఎనీథింగ్. మా మమ్మీని హీ నెవర్ స్కోల్డ్, లైక్ ఎప్పుడు ఏం తిట్టలే, ఏం చేయలే. లైక్ ఇప్పుడు రైస్ లో ఉప్పు ఎక్కువైనా దేంట్లో ఏదైనా కూడా హీ వోంట్ జడ్జ్, హీ వోంట్ టెల్ ఎనీథింగ్. హీల్ ఈట్ లైక్ జస్ట్ నార్మల్, ఇట్స్ నథింగ్ హ్యాపెన్. హీల్ ఈట్ అండ్ హీల్ గో టు స్లీప్. ఈస్ అ వెరీ టాప్ క్లాస్ ఆఫ్ అ మ్యాన్. సో డాడీ హార్ట్ ఎవరికి వచ్చింది? మీకు వచ్చిందా, తమ్ముడికి వచ్చిందా? నాకే ఎప్పుడైనా నాన్న కూతురు, డాటర్స్ ఎప్పుడు నాన్న కూతురే కదా. సో మా మదర్ కి పేషెన్స్ ఎక్కువ. సో షీఈస్ బేరింగ్ 3 kids. సో మా మమ్మీకి చిన్నప్పుడే పెళ్ళి అయిపోయింది, 16 మేబీ 15-16 లో. సో చిన్నప్పుడు మేము ముగ్గురిని భరించుకుంటూ పెద్ద ఫ్యామిలీ కైండ్ ఆఫ్. మా మమ్మీ వచ్చినప్పుడు అప్పుడు 13 members ఉండే అంట ఇంట్లో.
మా డాడీ ఫస్ట్, మా మమ్మీ ఫస్ట్ కోడలు ఇంట్లో. మా మమ్మీ అందరికి వంట చేయాలి ఇవంతా ఉంటుంది కదా ఫస్ట్ కోడలు. సో తను అప్పటి నుంచి షీ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ ద ఫ్యామిలీ. దట్స్ లైక్ వెరీ క్రేజీ అనిపిస్తుంది నాకు. బట్ నవ్ డేస్ వీ కాంట్ డూ దట్. నిజంగా ఎవరు చేయలేరు. షీ డిడ్ లాడ్ ఆఫ్ థింగ్స్. అప్పట్లో కట్టెపొయ్యలు ఉంటాయి కదా, సో దాంట్లోనే చేసేవాళ్ళు, గ్యాస్ లేదు. అండ్ 13 members ఫ్యామిలీ. మా డాడీతో పాటు 5 brothers అండ్ 2 sisters, మా నాన్నమ్మ, తాతయ్య, తర్వాత మా డాడీ వాళ్ళ గ్రాండ్ మదర్. ఇట్లా ఇంకా రోజుకి ఇంటికి ఎవరో ఒకరు వస్తూ ఉంటారు. సో ఇట్స్ 20 members ఫుడ్ ఇంట్లో రోజు వంట చేయాలి అనమాట. అండ్ మేము ముగ్గురు పుట్టిన తర్వాత కూడా డివైడ్ అయినా కూడా లైక్ ఇట్స్ లైక్ షీ డిడ్ ఎవ్రీథింగ్. సో మా మదర్ దగ్గర పేషెన్స్ నేర్చుకుంటాను నేను. వాట్స్ యువర్ ఫేవరెట్ డాడ్ జోక్? మా డాడీ జోక్స్ నాకు చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. మా డాడీ జోక్స్ తక్కువగానే వేస్తారు కానీ ఐ డోంట్ రిమెంబర్ మచ్ ఆఫ్ జోక్స్. సో డాడీ ఎప్పటికీ నాకు గుర్తుండేది ఏంటంటే, బికాస్ దట్ టైమ్ ఐ యూస్ టు వెరీ డంబ్. నాకు ఏం తెలియదు, ప్రపంచం తెలియదు, నేను ఎక్కడికి వెళ్ళను, ఏం చేయను, ఎవరితో మాట్లాడను, పక్క షాప్ కి కూడా వెళ్ళడానికి నాకు అవసరం లేదు, నన్ను పంపించరు. బికాస్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ బ్రదర్స్. వాళ్ళు వెళ్తారు, ఇంట్లో మగాళ్ళు ఉన్నారు, లైక్ మా డాడీ తమ్ముళ్ళు ఉన్నారు, మా డాడీ ఫ్రెండ్స్ ఉన్నారు, వీళ్ళందరూ వస్తూ ఉంటారు. కావాల్సిందంతా ఇంటికి వస్తుంది, మేమేం చేయాల్సిన అవసరం లేదు. అండ్ స్పెషలీ నేను ఒక అమ్మాయి, మా ఖాందానికి నేను ఒక్కటే కూతురు, నా తర్వాత అందరు బ్రదర్స్ నాకు. మా డాడీకి 2, ఇంకొక బాబాయ్కి 2, ఇంకొక బాబాయ్కి 2, ఇలా అందరికి అబ్బాయిలు, ఓన్లీ 1. సో జాయింట్ ఫ్యామిలీలో ఒకే ఒక అమ్మాయి ఉంది, 5 మంది అబ్బాయిలకి. అంటే 5 మంది అన్నదమ్ములు. ప్రిన్సెస్ అట్ మై హోమ్. నేను తిన్న ప్లేట్ కూడా ఐ వోంట్ టేక్ మై ప్లేట్ టు ద కిచెన్ ఆల్సో. తినేసి అక్కడ వదిలేసి వెళ్తాను. ప్రిన్సెస్ ట్రీట్మెంట్. మా మమ్మీ ఒక్కసారి తిట్టిందని మా బాబాయ్ వచ్చి అస్సలు తిట్టడానికి అవసరం, మా మమ్మీతో గొడవ పడ్డాడు. అట్లుంటది. నన్ను ఎవరు ఏం అనడానికి వెళ్ళలేదు. లైక్ ఫుల్లీ ప్రిన్సెస్ ట్రీట్మెంట్ నాదే ఇంట్లో. పాంపర్డ్ కిడ్ అంటే అందుకే లేజీ చెప్తున్నా కదా నేను. వెరీ లేజీ. సో మన ఏజ్ అవుతున్నప్పుడు లేకపోతే ఎడ్యుకేషన్ గ్రోత్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా ఈ లవ్ అనే రిలేషన్షిప్ అనేది ప్రతి ఒక్క పర్సన్ లో ఒక బ్యూటిఫుల్ థింగ్స్. ఫస్ట్ లవ్, సెకండ్ లవ్, వాట్ ఎవర్. సో అలా మీ లైఫ్ లో బ్రేకప్స్ అనుకోవచ్చు. సో మనం ప్రతి బ్రేకప్ లో ఒకటి తెలుసుకుంటాం, లైఫ్ ని తెలుసుకుంటాం, పర్సన్స్ ని తెలుసుకుంటాం. సో ట్రావెల్ చేసేటప్పుడు. సో అలా మీరు ఈ బ్రేకప్ స్టోరీస్ ఏం తెలుసుకున్నాం బ్రేకప్స్ నుంచి? ఇంకోసారి అబ్బాయిలు నమ్మద్దని తెలుసుకుంటాం, ఇంకా తెలుసుకుంటాం. ఫస్ట్ బ్రేకప్ కి లాస్ట్ బ్రేకప్ కి. ఫస్ట్ బ్రేకప్, ఏ బ్రేకప్ అయినా మనమే చెప్పాలి. అవతలాలు చెప్తే మనం ఒప్పుకోము. అవతలాలు చెప్తే నేను చాలా కొంచెం ఏంటి తిక్క కైండ్ ఆఫ్, నాకు అవతల వాళ్ళు చెప్పొద్దు, నేనే చెప్పాలి ఏదైనా. అది బ్రేకప్ అయినా ఎస్ అయినా నో అయినా అంతే. నా బ్రేకప్ లో నేను చేసినవే. సో అంటే ఒక 2 మ్యూచువల్ గా అవ్వదు నాది. ఐ వోంట్ గెట్ దట్ స్పార్క్. అది ఇక్కడ ఇది ఫ్లో జరగదు, ఇక్కడ రాదు, ఇంకా ఇది వర్కౌట్ కాదు అన్నప్పుడు బాధపడితే రిలేషన్ లో ఉండడం ద వర్స్ట్ థింగ్ వీఆర్ డూయింగ్. సో ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైమ్ ఇన్ మై లైఫ్. సో అందుకని నాకు నా కెరీర్, నా థింగ్స్, నా గోల్స్, నాకు చాలా ఉంది. ఐ కాంట్ వేస్ట్ మై టైమ్ ఇన్ దిస్ వన్ ఎమోషన్ కదా. అందుకే అన్ని బ్రేకప్స్ ఇట్స్ ఆన్ మీ. సో హర్టింగ్ బ్రేకప్ ఒకటి ఉంటది కదా, అంటే ఎన్ని బ్రేకప్స్ చెప్పినా కూడా ఒక ఫర్ ఎవర్ హర్టింగ్ బ్రేకప్ అనేది ఖచ్చితంగా తీసుకోవద్దు. ఇప్పుడు మనకు ఆ పర్సన్ మనకు కావాలనుకుంటే ఆ పర్సన్ ఎక్కడికి వెళ్ళరు, మళ్ళీ మన దగ్గరకు వస్తారు. యూ హ్యావ్ టు వెయిట్ ఆర్ దే హ్యావ్ టు వెయిట్ ఫర్ అస్. అలా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ లైఫ్ లో? యాక్చువల్ గా రీసెంట్ గా ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత ఒక ఫ్యూ డేస్, ఒక ఫ్యూ మంత్స్ తర్వాత మేము ఇన్స్టాలో చూసాం. లైక్ ఇద్దరు ఉన్న పిక్స్ కానివ్వచ్చు, వాష్రూమ్ లో పిక్స్ కానీ, హెయిర్ కి ఆయిల్ పిక్స్ కానీ, సో నెంబర్ ఆఫ్ థింగ్స్. మీరు బయట అవుట్ ఆఫ్ స్టేట్స్ వెళ్ళి చాలా మంచిగా ఆ బీచ్ లో మీ ఫేవరెట్ వాటర్, ఇవన్నీ కూడా. సో సడన్ గా చూసేటప్పటికి అన్ని యాక్చువల్లీ we didn't did the breakup. Actually I said I want time, we will take a time, we'll take a break, so we are taking a break, that's all.
నేను చెప్పాలి, మనకు నచ్చిన పర్సన్ మనకు కావాలనుకుంటే ఎప్పటికైనా వస్తారని చెప్పి. ఏదో యూ హ్యావ్ టు గివ్ దెమ్ ద టైమ్ ఆర్ స్పేస్, అంతే. అంటే ఏం జరిగిందని అంత హ్యాపీగా ఉన్న పర్సన్స్ బ్రేక్ తీసుకోవాల్సింది అంటే ఏదైనా మిస్అండర్స్టాండింగ్ వచ్చిందా, లేకపోతే I don't want to tell in front of everyone. It's my personal, please. సో మళ్ళీ మనం గెట్ ఎవ్రీథింగ్ లో పర్ఫెక్ట్ ఉండలేము, అందరూ ఉండలేరు పర్ఫెక్ట్. అన్ని పర్ఫెక్ట్ గా జరగాలనే రూల్ లేదు, మేము పర్ఫెక్ట్ గా ఉండాలనే రూల్ లేదు. సో మా ఇంపర్ఫెక్ట్స్ ని పర్ఫెక్షనిజం చేసుకునే వరకు విల్ బి సెపరేటెడ్. ఇఫ్ ఇట్స్ వర్కింగ్ అవుట్, దెన్ వీ విల్ మూవ్ ఆన్ టుగెదర్, ఆర్ ఎల్స్ విల్ సే బై బై టు ఈచ్ అదర్ అండ్ స్టిల్ బి ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. ఓ మై గాడ్, I have very good maturity of like handling things అన్నమాట. సో నేను ఇప్పుడు బ్రేకప్ చెప్పమా, బ్లాగ్ చేస్తామా, వాళ్ళతో మాట్లాడద్దా, లైఫ్ లాంగ్ వాళ్ళని హేట్ చేస్తాం, వాళ్ళ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేస్తాం, నా వల్ల కాదు ఇదంతా. ఐ విల్ బి లైక్ ఫ్రెండ్స్. బ్రేకప్ తర్వాత కూడా ఐ విల్ కాల్ దట్ పర్సన్. సో ఐ డోంట్ హ్యావ్ దట్ రిగ్రెట్స్. ఎందుకంటే బికాస్ ఐ టోల్డ్ దెమ్ కి బ్రేకప్. సో ఐ విల్ కాల్ యాజ్ యూజువల్ నార్మల్ గా. ఐఎమ్ అ వెరీ కోల్డ్ పర్సన్ ఆల్సో. నాకు కోపం వస్తే వాట్ ఎవర్ ద సిచ్యువేషన్, దాని గురించి మాట్లాడి ఇంకేది మాట్లాడకుండా వదిలేస్తా. ఓకే. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ వర్షన్ అంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటారు, ఇదున్నా క్లియర్ గా ఫేస్ టు ఫేస్ అయిపోతుంది, క్లియర్ చేసుకుంటారు. కోపం ఉంది, అంతే కూల్నెస్ కూడా ఉంది కాబట్టి కైండ్ హార్టెడ్ పర్సన్. సో మీ పాయింట్ లో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లవ్? మీరేమనుకుంటున్నారు? లవ్ ఇస్ గివింగ్, నాట్ ఎక్స్పెక్టింగ్. But we are humans, we will expect na. That's where problems come. సో యాజ్ ఏ ఉమెన్ గా ఖచ్చితంగా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మనం లవ్ చేసే పర్సన్ దగ్గర. సో అలా మీరు ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు లవ్ చేసే పర్సన్ దగ్గర? ఫస్ట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ కి నేను ఏడిస్తే నా ఏడుపుని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆపేయాలి. అవతల పర్సన్ ఎంత కోపం ఉన్నా అదంతా నాకు అనవసరం. నన్ను ఏడిపించద్దు. నేను ఏడిస్తే చూస్తూ ఉండే మగాడు నాకు వద్దు, అంతే. సో ద ఫస్ట్ థింగ్ ఐ వాంట్ ఇట్ ఇన్ మెన్, అంతే. ఓకే. మనం అంత తొందరగా ఏడవం కదా, ఎందుకు ఏడుస్తాం? ఏడుస్తున్నప్పుడు వీఆర్ ఎక్స్ప్రెసింగ్ వన్ కైండ్ ఆఫ్ లవ్. హీ కాంట్ అండర్స్టాండ్, దెన్ వై ద ఫక్ హీ ఈస్ విత్ మీ? వై ఐ వాంట్ యూ? ఐ డోంట్ కేర్ అబౌట్ యూ ఎనీమోర్ ఇఫ్ యూ ఆర్ నాట్ గివింగ్ ఫక్ టు మీ వెన్ ఐ am crying. That's very big thing. I won't cry usually. It's not coming out as usual regular drama. It's a big thing for me. ఎందుకంటే మనం చాలా అంత సెన్సిటివ్ కాదు కదా, కానీ కొన్ని విషయాల్లో సెన్సిటివ్. కొన్ని విషయాల్లో సెన్సిటివ్. ఏ విషయాల్లో ఎక్స్పెషల్లీ? ఎమోషనల్, అంతే. ఎమోషనల్ అని తెలియదు. ఎప్పుడైనా ఒక పర్సన్ చాలా స్ట్రాంగ్ గా బయట కనిపిస్తే లోపల వాళ్ళు ఎమోషనల్ గా అంత వీక్. ఆ ఎమోషనల్ గా ఉండే వీక్నెస్ ని కప్పడానికి దే విల్ బిహేవ్ లైక్ స్ట్రాంగ్. ఇది అందరిలో చూసా. ఐఎమ్ ఆల్సో ద సేమ్ పర్సన్. బికాస్ ఇప్పుడు చాలా మంది ఉన్నారు స్ట్రాంగ్ గా ఉండే వాళ్ళు ఎమోషనల్లీ వీక్. స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళు ఎమోషనల్లీ వీక్. ఎస్. సో ఫిలిమ్స్ కి వచ్చేస్తే ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ మీకు ఛాలెంజింగ్ గా చేయాలనుంది? నాకు ఫైట్స్, ఉమెన్ ఇప్పటి వరకు చేయలేని ఫైట్స్, కొరియోగ్రఫీ ఉంటుంది కదా. ఆఫీసర్ అయితే చాలా బాగుంటారు కదా మీరు. బాగుంటా. నాకు విలన్ గా ఫైట్స్, నెగటివ్ షేడ్స్ ఇట్లానే కాకుండా పాజిటివ్ గా కూడా సంథింగ్, ఒక ఉమెన్ కి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ని డిజైన్ చేయాలి అని అనుకుంటున్నాను నేను. ఇంకా అంతగా డిజైన్ చేయట్లే. ఐ వాంట్ ద రైటర్స్ టు రైట్ పవర్ టు ఉమెన్. అందరు అబ్బాయిలు విలన్ చూసేశారు. వై ఒక అమ్మాయి విలన్ గా చేస్తే ఏం చేసిందిరా అది ఫీల్ వస్తుంది కదా. ఒక్కటి ఒక నెగటివ్ ఏదైనా ఒక పర్సన్ మీద మీకు చాలా కోపం ఉంది, ఓకే, ఎక్స్పెషల్లీ మీరు లవ్ చేసిన అబ్బాయి మీద మీకు చాలా కోపం ఉంది. లేదు, నాకు కోపం లేదు. ఎగ్జాంపుల్ ఒక షార్ట్ అనుకుందాం. ఓకే, నాకు నిజంగా ఎవ్వరి మీద కోపం లేదు. ఐఎమ్ వెరీ గుడ్ గర్ల్. నాకు రిగ్రెట్స్ ఏంటి, అవి కూపాలు దాన్ని పెట్టుకుంటారు కదా ఇప్పుడు, రివెంజెస్. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. నీ కర్మలో నువ్వు పోతే నాకు అనవసరం. నేను ఎంతవరకు చేసుకున్నా, నా కర్మ నాకు ఎంతవరకు చేస్తుంది అనేదే చూసుకున్నా. బికాస్ వెన్ ఐఎమ్ గుడ్, మై కర్మ డోంట్ హిట్ మీ హార్డ్. ఓకే, నేను ఎందుకు భయపడి ఇంకొకరి మీద పెట్టుకుంటే నా ఎమోషనల్ స్టేట్ ఆఫ్ మైండ్ అక్కడ ఇబ్బంది పడుతుంది. దానివల్ల నేను థింకింగ్, ఐ హేట్ ద హోల్ ప్రాసెస్ అన్నమాట. అందుకే పోతే పో, నాకు కావాల్సింది నేను,
ఐఎమ్ వెరీ సెల్ఫ్ అబ్సెస్డ్ పర్సన్. అండ్ నాకు అందరికంటే ఎక్కువ నా గురించి ఆలోచించుకోవాలి, నా ఫ్యామిలీ గురించి ఆలోచించుకోవాలి, నా కెరియర్ గురించి నా గోల్స్ గురించి నేను ఎట్లా ఉండాలి, నాకేం కావాలి, నాకు ఒక హౌస్ కావాలి, నాకు ఒక కార్ కావాలి, నాకు ఇది కావాలి, నాకు బ్యాంక్ బ్యాలెన్స్. సో నా మైండ్ లో చాలా రన్ అవుతూ ఉంటది. అండ్ నా కెరియర్ ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి, నాకు ఇట్లా మల్టిపుల్ వేస్ ఉంటాయి. ఇంకా వీళ్ళని నేను తల్ల పెట్టుకునే అంత టైము స్పేస్ లేదు బేసికలీ. సో ఎవరి గురించి పెట్టుకోను అనమాట నేను. ఎట్లయినా పోండి, మీరు నన్ను ఏమైనా చేయండి, నన్ను మోసం చేయండి, నాకు ఏదైనా కర్మ ఉంది కదా చూసుకుంటది, నేనేం చేయను దాని గురించి. ఇప్పుడు మనల్ని ఒకరు కొట్టారనుకోండి, మనం వాళ్ళని ఒక తిరిగి దెబ్బ కొట్టాం, వాళ్ళకి అప్పుడే హర్ట్ అవుతుంది. మనం వదిలేస్తే కర్మ వాళ్ళకి ఒక దెబ్బ కొడుతుంది కదా, దాని నుంచి వాళ్ళు తట్టుకోవడానికి లైఫ్ టైం పడుతుంది. సూపర్. సో థర్డ్ రౌండ్ లో 4 balls ఉన్నాయి. ఓకే, సో ఇవి మీ దగ్గర పెట్టుకోవాలి. ఓకే ఓకే, సో ఇది సెంటర్ లో ఉంటుంది. ఇదేదో హ్యాపీ మూవీలో లవ్ సక్సెస్ అయితే అందులో పెడితే లవ్ సక్సెస్ అవుతుంది అనేది ఉంటుంది హ్యాపీ మూవీలో. బట్ నేను 4 balls ఉన్నాయి. 4 questions అడుగుతాను. ఇది వన్ కైండ్ ఆఫ్ టాస్క్ అన్నమాట. మీరు అందులో వేసిస్తే నాకు ఆన్సర్ ఇవ్వక్కర్లేదు, వేయలేదు అంటే ఖచ్చితంగా చేయాలి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, మీ మొబైల్లో మీ ఫోన్ పేలో ఉన్నటువంటి మీ అకౌంట్ బ్యాలెన్స్ అనేది చూపించాల్సి ఉంటుంది. అది కనుక వేయకపోతే అయితే నేను కావాలని మిస్ చేస్తా. అయితే చూపించేస్తారు కాబట్టి సో నాకేసేసేయండి. లెట్స్ గివ్ ఎ ట్రై. వాట్స్ యూనివర్స్ ఏం ఫిక్స్ చేసిందో తెలియదు కదా. యా, చూపించాలి అని ఫిక్స్ చేసింది. చూసారా, పడిపోయింది కూడా. సో చూపించక్కర్లేదా? లేదు, చూపించాలి. సో మా చేతిలో హ్యాండ్ లోకి అది కూడా పడేశారు కదా. I'm a very low-key person. I'm not a rich person. If I show my bank balance, నాకు ఉన్నాయి ఈఎంఐలో. ఇనియా గారి బ్యాంక్ బ్యాలెన్స్ చూడండి ఒకసారి, 7 lakhs. Wow, amazing. 7 lakhs. 781 rupees 21 paisa. I'm middle class person అండి. ఒకటే అకౌంట్ ఉందా, ఇంక వేరే అకౌంట్? సో రండి చూపించండి. నేను వేసేసా కదా. ఓకే, సెకండ్ వన్, బాల్ పట్టుకోవాలి. పట్టుకుంటారా? పడిపోతుంది కదా. పట్టుకుంటారని పడలేదు. అమ్మయ్యా. ఓకే, మీకు చాలా మంది కమెంట్స్ చేస్తూనే ఉంటారు. ఇన్స్టా అనుకోవచ్చు, లేకపోతే బిగ్ బాస్ వీడియోస్ కింద అనుకోవచ్చు, వాట్ ఎవర్, ఏదైనా మీ పాస్ట్ ఇంటర్వ్యూస్ దగ్గర కానీ ఎక్కడైనా డైరెక్ట్ గా అయినా. సో చాలా డిస్గస్టింగ్ కమెంట్స్ మీరు ఫేస్ చేసింది ఏంటి, చదివినవి ఏంటి? డిస్గస్టింగ్ అంటారు కదా, మనం అలా చెప్తాం. నేను యాక్చువల్లీ ఏమనుకుంటానంటే, సొసైటీలో లైక్ ఎవరి దగ్గర వాళ్ళు ఇంట్రోవర్ట్స్ ఉంటారు కొంతమంది, అండ్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు లైక్ చెప్పుకోలేరు. దే కాంట్ బీ దెమ్ సెల్ఫ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సొసైటీ. అండ్ వాళ్ళు స్లోలీ ఏమవుతారంటే వాళ్ళు కైండ్ ఆఫ్ సైకోపాత్స్ అయిపోతారు. అప్పుడు అలాంటప్పుడే వాళ్ళు ఇంకో అకౌంట్ క్రియేట్ చేసుకొని వాళ్ళు రియల్ లైఫ్ లో ఉండలేనిదే అక్కడ ఫేక్ గా బతుకుతుంటారు. ఫేక్ వాళ్ళు చెప్పింది మనం ఎందుకు నమ్మాలి? సో ఐ డోంట్ కేర్ అబౌట్ దెమ్ అనమాట. వాళ్ళకి వాలిడేషన్ ఇవ్వడం వేస్ట్. సైకోపాత్స్ కి దే ఆర్ ద ఓన్లీ సైకోపాత్స్. అండ్ వాళ్ళ ఫేస్ లో ఎక్కడైనా ఉన్నాయా? ఒక్క బ్యాడ్ కామెంట్ చేసేవాడికి ఎవడి అకౌంట్ అయినా తీసి చూడండి, ఒక్కటి కూడా వాళ్ళ ఫేస్ ఉండదు. బికాస్ దే కాంట్ బి దెమ్ సెల్వ్స్. దే ఆర్ ద కవర్డ్స్ ఆఫ్ సొసైటీ. దే ఆర్ ద కవర్డ్స్. పిరికి వాళ్ళు. నిజంగా వాళ్ళకి ఉంటే వాళ్ళ అకౌంట్స్ నుంచి పెట్టచ్చు కదా, కాదు కదా. దే కాంట్ లివ్ దెమ్ సెల్వ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సొసైటీ. ఇట్లాంటి ఒక అంటే లైక్ వేస్ట్ ఆఫ్ టైం చేసే పని పాట లేని వాళ్ళు చేసేదాని గురించి మనం ఎందుకు ఆలోచించడం, వాళ్ళకి మనం ప్రియారిటీ ఇవ్వడం మన వేస్ట్ ఆఫ్ టైం అవుతుంది. అండ్ ఏ థింగ్ అయినా నేను నమ్మేది ఏంటంటే, ఇప్పుడు దేనికైనా మనము ఆలోచిస్తున్నాం, వాల్యూ ఇస్తున్నాం, దాని గురించి మాట్లాడుతున్నాం అంటే దాన్ని పెరుగుతుంది. ఇంకా ఇప్పుడు ప్రాబ్లం అయిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటే అదేంటంటే మనకి స్ట్రెస్ అవుతుంది ఉంటుంది. కైండ్ ఆఫ్ ఇది కూడా అంతే తీసుకుంటా. వాళ్ళని మనం పట్టించుకోలేదంటే వాళ్ళు అక్కడి వరకే ఉంటారు, పట్టించుకోరు వాళ్ళు. మనకి అంటే అంత తీసుకోవాల్సిన అవసరం లేదు, మెంటల్ స్ట్రెస్ అవసరం లేదు,
పట్టించుకుంటేనే కదా అవంతా. అసలు ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మనం అందరూ బ్యాడ్ కామెంట్స్ వాళ్ళని మనము దేకకపోతే మనం చాలా హ్యాపీగా ఉంటాం. అఫ్ కోర్స్. అంతే, ఇది నా ఫండా. అంతే, నేను అసలు చదివినా కూడా లైట్ తీసుకుంటా. ఓకే, వీళ్ళు రియల్ లైఫ్ లో ఉండలేకపోతున్నారు, వీళ్ళు ఫ్రస్ట్రేటెడ్ పీపుల్స్. ఓకే, లేదు ఫేక్ గా ఏదో వరల్డ్ బతకాలనుకుంటున్నారు. సోషల్ మీడియా ఈజ్ ఆల్ అబౌట్ ఫేక్ కామెంట్స్ లో ఉండే వాళ్ళు ఫేక్ ఆల్మోస్ట్. దే ఆర్ నాట్ హ్యూమన్స్, దే ఆర్ థింకింగ్ వాళ్ళ గురించి మన టైం వేస్ట్. మనం వేరే దానికి వెళ్దాం. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ బాల్ పట్టుకోద్దులేండి, నేను వేసేస్తా. ఇంకేం తప్పు కరెక్ట్ లేదు. ఐ ట్రై వన్ మోర్. ఓకే డన్, ఇది నేను పట్టుకుంటాను. సో మీరు ఫ్రంట్కి వచ్చేకూడదమ్మా. సో పట్టుకున్నాను కాబట్టి. యా, రెడీయా? రెడీ. సో వేయలేదు కాబట్టి ఖచ్చితంగా చెప్పాలి. సో మీ ఫ్యూచర్ హస్బెండ్ అనుకోవచ్చు, లేకపోతే బాయ్ ఫ్రెండ్ అనుకోవచ్చు, కమింగ్ ప్రపోజల్ అయిన తర్వాత, సో ఆ పర్సన్ తో ఫస్ట్ యు లవ్ కిస్ ఆర్ రొమాన్స్? I love talking. I love to know about that person, his emotions, and how kind of he is actually, how understandable. And నా గురించి తనకు అర్థం అవుతుందా, నేను ఏ జోన్ లో ఉన్నా తను ఏ జోన్ లో ఉన్నాడు, వీఆర్ సింకింగ్ ఆర్ నాట్, వీఆర్ ఆన్ అ సేమ్ పేస్, ఒక దాని మీద వైబ్రేట్ అవుతున్నామా. ఇఫ్ ఐ కాంట్ టెల్ దట్ పర్సన్ సంథింగ్, హీ హ్యావ్ టు అండర్స్టాండ్ మీ. ఐ లైక్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఎందుకంటే మనం చెప్తే అందరు అర్థం చేసుకుంటారు, కానీ చెప్పకపోయినా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు కదా. సో ఐఎమ్ ఫైండింగ్ కైండ్ ఆఫ్ దట్ పర్సన్స్ అనమాట. డిఫరెంట్ వన్ టోటల్లీ. లాస్ట్ బాల్. ఇప్పుడు మాత్రం అయ్యో దేవుడా, మీరు ఫుల్ అనుకొని వచ్చారు నాతో చెప్పిద్దాం అన్ని ఆన్సర్స్ ఈ రోజు మీకు అని కదా. ఓకే, ఎస్. ఇప్పటి వరకు హానెస్ట్ గా ఎవరికి తెలియని ఒక సీక్రెట్ మాకు రివీల్ చేయాలి మీ గురించి. ఐ థింక్ గుడ్ ఆర్ బ్యాడ్, వాట్ ఎవర్. గుడ్ అంటే మీరు ఏమైనా గుడ్ థింగ్స్, అది ఎవరికి తెలియకుండా చేసిన హెల్పింగ్స్ అనుకోవచ్చు గుడ్. లేదు బ్యాడ్ అంటారా, 2 days కూడా స్నానం చేయండి, లేదంటే బ్రష్ చేయకుండా ఫుడ్ తినేది. దట్స్ కామన్. వెరీ కామన్. ఇంట్లో చెప్పగా 2కి 4కి వేసిన తర్వాత ఇంకా ఆకలి వేసినప్పుడు ఎక్కడ బ్రష్ అంత ఉండదు కదా. నేను కాఫీ వితౌట్ బ్రషింగ్ తాగుతాను. ఎందుకు అంటే ఆఫ్టర్ బ్రషింగ్ కాఫీ గెట్స్ హర్ట్ అనమాట, హర్ట్ అవుతుంది బ్రష్ చేసిన వెంటనే తాగితే. అండ్ బ్లాక్ కాఫీ చాలా హాట్ గా తాగుతా, సో నాకు టంగ్ అదంతా ఇదవుతుంది కాబట్టి వితౌట్ బ్రషింగ్ నేను తాగుతాను అనమాట కాఫీ. అది ఓకే, అది అలానే కామన్ థింగ్ కాబట్టి సీక్రెట్ మాకు అది కాదు. సమ్టైమ్స్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ ఆల్సో లైక్ నాట్ బ్రేక్ఫాస్ట్, ఇట్స్ లక్కీ నో బ్రష్ డైరెక్ట్. సమ్టైమ్స్ ఇఫ్ నేను 4 గంటలకు లేచిన తర్వాత కూడా ఇంకా బ్రష్ గురించి బ్రష్ చేసి ఇది చేసి అని అంత ఉండదు. సో ఇవన్నీ కామన్ థింగ్స్. కానీ నైట్ పడుకుని ముందు మాత్రం ఖచ్చితంగా బ్రష్ చేస్తా. ఐ హావ్ దట్ వన్ గుడ్ హ్యాబిట్. అండ్ ఇంకా నాకు బ్యాడ్ హ్యాబిట్ ఏదైనా, ఇంకేదైనా క్లూ ఇవ్వండి చెప్తా. ఇది ఒక సీక్రెట్ గురించి, ఒక చెప్పాలా? సీక్రెట్. చిన్నప్పుడు చేసిన చిలిపి పనులు, కాలేజ్ లో చేసిన ఏమైనా పెంట పనులు, ఫ్రెండ్స్ ని చీట్ చేసి ఏదైనా చేసిన థింగ్స్. ఫ్రెండ్స్ ని చీట్ చేసా అట్లాంటి ఏం లేవు. ఏదైనా ఒక ఫ్రెండ్ ని చీట్ చేయొచ్చు, అంటే తనతో బయటకు వస్తా అని చెప్పి బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్ళి చీటింగ్. అయ్యో, నా ఫ్రెండ్స్, నా అమ్మాయిలు అందరూ, గర్ల్ ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎంత తిడతారు, యూ డిచింగ్ బీచ్, బికాస్ ఐ క్యాన్సిల్ ఆల్ మై ప్లాన్స్. సో నేను ఇప్పుడు చెప్తాను, ఇప్పుడు ఐల్ కమ్, ఓకే ఐఎమ్ కమింగ్, ఐ విల్ మీట్, విల్ హ్యావ్ ఫన్ అని చెప్పి మా ఫ్రెండ్స్ అమ్మాయిలందరూ మేము చాలా ప్లాన్ చేసుకుంటాం. ఈ రోజు గేమ్ జోన్ కి వెళ్దాం, ఈ రోజు ఇక్కడ వెళ్దాం, ఈ రోజు షాపింగ్కి వెళ్దాం, 100 ప్లాన్ చేసుకుంటాం, మాట్లాడుకుంటాం గంటలు, ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఈ మూవీకి వెళ్దాం, ఇక్కడ అన్ని. బట్ ఎండ్ ఆఫ్ ద డే I'm the only spoiler, I'm the only ditching person. I'll cancel all the plans. Malli then whenever I meet them, the fun is ultimate, infinity fun. నవ్వడం, ఇంకా we do everything
లైక్ ఇట్స్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అయిపోతుంది అక్కడ. ఎక్కడికి వెళ్ళినా, ఏ పబ్కి వెళ్ళినా, లేకపోతే ఎక్కడైనా కెఫేస్కి వెళ్ళినా, రెస్టారెంట్స్కి వెళ్ళినా, డిన్నర్కి వెళ్ళినా, లేదన్నా ఎక్కడైనా ఒక మీటింగ్కి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా కూడా ద వైబ్ ఈజ్ ఫెంటాస్టిక్. అంత బాగుంటది. కానీ వెళ్ళాలి కదా ఫస్ట్. నాకు ఇంట్లోంచి కదిలి బయటకు వెళ్ళడం అంటే అమ్మా, నేను రెడీ అవ్వాలా, నేను ఇది చేయాలి, అది చేయాలా, ఇప్పుడు స్నానం చేయాలి, ఇప్పుడు నేను రెడీ అవ్వాలి, మళ్ళీ హెయిర్ చేసుకోవాలి, మేకప్ చేసుకోవాలి, టూ మెనీ థింగ్స్. మళ్ళీ డ్రెస్, షూ, దానికి డ్రెస్ కి ప్రాపర్ గా మళ్ళీ చెప్పులు ఎత్తుక్కోవాలి, మళ్ళీ జ్యువెలరీ. ఇప్పటికి ఆల్మోస్ట్ మీ దగ్గర స్లిప్పర్స్ కానీ, షూస్ కానీ, శాండిల్స్ కానీ, ఫ్లాట్స్ కానీ ఎన్ని ఒక్కసారి నాకు గుర్తుంది. వన్ టైమ్ ఐ కలెక్టెడ్ 60 pairs of heels. Only 60 pairs. Heels only 60 pairs. ఇప్పుడు అంత లేవు, ఇప్పుడు తీసేసి ఇప్పుడు ఒక 40 pairs ఉన్నాయి హీల్స్. చాలా అండి. ఇంట్లో సరిపోతుందా స్పేస్? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం కదా కలెక్షన్స్. సో ఐ లవ్ టు కలెక్ట్ మై హీల్స్ అన్నమాట. ఐ లవ్ వేరింగ్ హీల్స్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క అడిక్షన్ లాగా నాకు హీల్స్ అడిక్షన్ అన్నమాట. కానీ నాకు ఏదైనా నచ్చితే, ఇది నచ్చింది నాకు, since 15 days I'm wearing this only whenever I go out. నచ్చినట్లు ఉంటది, మిగతా అన్ని ఇంట్లో ఉంటది. నచ్చితే వేసుకుంటూనే ఉంటా. కంఫర్ట్ అండ్ నచ్చడం. కొన్నిసార్లు కంఫర్ట్ ఉండదు, కొనేసుకుంటాను, మళ్ళీ రిగ్రెట్ అవుతా, ఇప్పుడు ఇంత కొన్న వేస్ట్, ఇది ఒక్కసారి కూడా వేసుకో, దానికోసం మళ్ళీ వేసుకుంటే ఒక రోజు ఫేవరెట్ థింగ్. ఓకే. సో బయటికి నిజంగా చాలా మంది చూసేటప్పుడు, ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, పిఆర్ తో మాట్లాడేటప్పుడు తను ఎలా మాట్లాడతారు, ఓకేనా, పర్వాలేదా, కోపంగా ఉంటారా? సో అంటే నేను తెలుసుకున్న ఫ్యూ సెలబ్రిటీస్ దగ్గర కానివ్వచ్చు, అసలు ఇన్యా బయట చూసిన ఇన్యా చూడగానే అమ్మో రౌడీ, చాలా ఓపెన్, చాలా ఫేస్ టు ఫేస్ ఇలా అనుకుంటారు. కానీ కొంత ట్రావెల్ చేసే వాళ్ళకి మాత్రమే తను ఎంత గుడ్ హార్టెడ్ ఇన్సైడ్ అనేది వాళ్ళకే తెలుస్తుంది. అది కూడా చాలా ఫ్యూ పీపుల్ కి తెలుస్తుంది అని చెప్పి నేను విన్నాను. సో మరి ఇన్యా నిజంగానే అంత గుడ్ హార్టెడ్ ఉంటుందా? అంటే అది నాకు చాలా క్లోజ్ గా మూవ్ అయ్యారు వాళ్ళతో తప్పితే మిగతా ఎవరికి తెలియదు. బికాజ్ నేను అందరికి చాలా రూడ్ గా, అగ్రెషన్ గా, యాటిట్యూడ్ గా, అరే తిని చూస్తే, నన్ను చూస్తే చాలా మందికి మాట్లాడాలనిపించదు. బికాజ్ మనం మాట్లాడదాము అనే ఒక వాళ్ళు భ్రమలో ఉంటారు. లైక్ మూవీస్ వాళ్ళు కూడా షీల్ చార్జ్ లైక్ బాంబ్ అని వాళ్ళే అనుకుంటున్నారు. ఇంకా లైక్ ఇట్స్ నాట్ లైక్ యూ చార్జ్ లైక్ బాహుబలి. రియలీ నాతో మాట్లాడండి, డోంట్ థింక్ లైక్ మీరే దాన్ని ఊహల్లో పెట్టుకోకండి నా గురించి. బికాస్ నేను కనిపించేది నేను కాదు, అది వాళ్ళ పర్స్పెక్టివ్. బట్ మై పర్స్పెక్టివ్, ఐ డోంట్ వాంట్ టు షో మై రియల్ పర్స్పెక్టివ్ టు ద వరల్డ్. బికాస్ నేను అది నేర్చుకున్నా. ఎలాగంటే వెన్ ఐ కేమ్ టు ద వరల్డ్, అంటే వెన్ ఐఎమ్ ఎర్నింగ్, ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై ఫుడ్, మై క్లోత్స్, మై డే టు డే మెయింటెనెన్స్, దెన్ అప్పుడు నాకు సొసైటీ గురించి అర్థమైంది. You can't be yourself. You have to project yourself. You are not a weak person. So, అది నేను నేర్చుకున్నా. బికాజ్ ఐ లివ్డ్ ఇన్ దిస్ సొసైటీ. అప్పుడు నేను నేర్చుకున్నది అది అలానే ఉంది. ఐ కాంట్ చేంజ్ ఇట్. బట్ ఇన్సైడ్ మాత్రమే నేను ఇన్సైడ్ నా ఫ్రెండ్స్ వాళ్ళే చెప్తారు, ఐ డోంట్ నో. బట్ నేను అయితే ఎవరికి ఐ డోంట్ వాంట్ టు హర్ట్ పీపుల్. నా గురించి ఎవరు హర్ట్ అవ్వద్దు. ఇప్పుడు మనం ఒకరికి మేలు చేయకపోయినా పర్లే, మన వల్ల వాళ్ళు బాధపడద్దు. అది నా లైఫ్ ఫండా. సో మ్యామ్ ఇప్పుడు మీ హ్యాండ్ లో కార్డ్స్ ఉన్నాయి. ఎస్. సో మరి ఒక్కొక్క కార్డ్ తీసి మీరు చెప్పేసేయాలి, అంతేనా? సో ఇన్ కేస్ కనుక చెప్పకపోవడం అనేది ఉండకూడదు. సో 100కి 99.9% చెప్పాలి. గేమ్ లో ఆప్షన్స్ ఇవ్వాలి కదా. ఆప్షన్స్ ఉండదు మ్యామ్. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ చెప్పలేదు అంటే ఓకే మ్యామ్, ఇక్కడ 4 జ్యూసెస్ ఉన్నాయి కదా. సో సాల్ట్, స్పైసెస్, ఆల్ మిక్స్డ్ మసాలాస్ అవన్నీ వేసి తాగిస్తాం. చాట్ మసాలానా? చాట్ మసాలా బాగుంటుంది. స్పైసెస్ మసాలా వేస్తాం. మీకు ఏవైతే నచ్చవో ఆ ఇంగ్రీడియంట్స్ జ్యూస్ లో నచ్చదు. అమ్మయ్య. ఇప్పుడు మీరు కనుక చెప్పకపోతే ఆ కార్డ్స్ లో ఫస్ట్ ఆ జ్యూసే తాగిస్తాం. నెవర్ హ్యావ్ ఐ ఎవర్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫర్ ద సెక్స్ సీన్స్. నెవర్. బికాజ్ ఐ వాచ్డ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ వచ్చేసి 3 times అన్నమాట. లైక్ ఫుల్ టోటలీ ఫస్ట్ to 83 episodes కదా, 84. So I watched
3 times 84 episodes అనమాట. సో దాంట్లో ఐ లెర్న్డ్ లాట్ అబౌట్ యాక్టింగ్ అండ్ ఎక్స్ప్రెషన్స్, హౌ దే ఆర్ ప్లేయింగ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ అండ్ లైక్ దాంట్లో చాలా థింగ్స్ ఉంటాయి. నాట్ ఓన్లీ అబౌట్ ద సెక్స్ సీన్స్, వాళ్ళు ఇమ్మెచ్యూర్ అనుకుంటా నేనైతే. దాంట్లో ఉండే ఎమోషన్స్, అప్ అండ్ డౌన్స్, లైఫ్ గురించి చాలా లైక్ ఎవ్రీథింగ్. ఐ లెర్న్డ్ లాట్ ఫ్రమ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్, నాట్ ఓన్లీ ఫర్ ద సెక్స్ సీన్స్. ఇట్స్ లైక్ ఓకే, అంతే, దిస్ ఇస్ ద ట్రూత్. ట్రూ, సూపర్. నెక్స్ట్ కార్డ్. Okay. Never have I ever got aroused by any food item. Yes, I have. I got food orgasms actually. Whenever I eat my favorite food, croissants, like like whatever my favorite desserts, edana tinnappudu, wow, I got that food orgasm. That's aroused feeling. I got that food. I love food. Desserts. Next నేనే తీస్తా. Never have I ever been satisfied after a haircut. Really? Yes. 100% true. హెయిర్ కట్ సాటిస్ఫాక్షన్ లేదు. నేను ఇక్కడ బ్యాంగ్స్ ఎలా కట్ చేసుకున్నా అంటే ఇలా కొరియన్ స్టైల్లో కట్ చేసుకున్నా. అదేం అలా ఉండట్లే. ఇండియన్ స్టైల్లో పర్వీన్ బాబీ స్టైల్లో ఎక్కడికి నేను ఎక్కడ సాటిస్ఫై అవుతాం మనం అమ్మాయిలు కదా. నో వే, నో ఛాన్స్. ఓకే, పర్వీన్ బాబీ అయింది. అది ఎక్కడ? సలూనా? సలూనే. ఓకే, ఐ జస్ట్ వాంట్ గివ్ అ ట్రై. కొరియన్ అన్నారు కాబట్టి సో యూఆర్ లుకింగ్ లైక్ ఒక బార్బీ డాల్ కదా. అది కూడా మీకు కొరియన్ స్టైల్, మీ స్కిన్ టోన్ కి డ్రెస్సింగ్ కరెక్ట్ గా సెట్ అయిపోతుంది. సో కొరియన్ సిరీస్ చూస్తూ ఉంటారా మీరు? చాలా తక్కువ, ఇప్పుడు చూడట్లే. వెన్ ఐ గాట్ టైం, ఫ్రీ టైం ఉందంటే, నాకు ఇప్పుడు చాలా టైం ఉందంటే దెన్ ఐ స్టార్ట్ వాచింగ్. బాగుంటది. కొరియన్ లో ఏంటి బాగా ఇష్టం అంటే లైక్ ఏ కైండ్ ఆఫ్ స్టోరీస్? లవ్ డ్రామా అంతే. కొరియన్ బాయ్స్ ఎందుకండి ఎక్కువగా అమ్మాయిలు లవ్ చేస్తాను? నాకు అంతగా ఎక్కడ కొరియన్ బాయ్స్, బికాస్ ఓన్లీ ఆఫ్ దే బిహేవియర్. వాళ్ళు అమ్మాయిలకి ఇచ్చే ప్రిఫరెన్స్ ఉంది కదా, దట్స్ వాట్ ఎవ్రీ గర్ల్ వాంట్స్, నీడ్స్, లవ్స్ అన్నమాట. ఎందుకంటే ఆ చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్, ఆ చిన్న చిన్నవి చేసే అబ్బాయి అంటే పడి చచ్చిపోతారు. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద కొరియన్ బాయ్స్. అది మన ఇండియాలో ఎవరు చేసినా కూడా, ఎక్కడ ఈ ప్రపంచంలో ఎక్కడ అట్లా బిహేవ్ చేస్తే అబ్బాయి ఒక మానస్. బికాస్ ఇప్పుడు డోర్ తీయడం, తనకి కార్ డోర్ వేయడం, తనని కూర్చోబెట్టడం, తనకి ఒక ప్రిన్సెస్ ట్రీట్మెంట్. ఇట్స్ నాట్ ప్రిన్సెస్, ఇట్స్ లైక్ మ్యాన్లీనెస్. ఒక మ్యాన్ అన్నాక తను చెయ్యాలి అది. ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక రూల్. బ్రిటిషర్స్ ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు ఒక అమ్మాయి అంటే ఫస్ట్ అమ్మాయికి డోర్ తీసి తను వెళ్ళిన తర్వాత తెలుగు. ఇఫ్ ఈజ్ అ కింగ్ ఆల్సో దిల్ డూ దట్. ఇట్స్ నాట్ లైక్ అది ప్రిన్సెస్ ట్రీట్మెంట్ కాదు. యూఆర్ ఆబ్వియస్లీ ప్రిన్సెస్. ఎక్సలెంట్. సో అందులో ఇంకొక లాస్ట్ 2 కార్డ్స్ తో ఆ గేమ్ అయిపోతుంది. మీరే చేయండి. దేవుడా, ఒక మంచి ఏం కావాలి మీకు? ఫుల్ కంటెంట్ వచ్చింది. దేవుడా, ఒక మంచి అంట. Never have I ever read an adult magazine. Yeah, I read it. చదివారు? Yeah, లైక్ ఇప్పుడు మనము నార్మల్ బుక్స్ తీసుకున్నా కూడా మ్యాగజైన్స్ వస్తాయి కదా, వీక్లీ, మంత్లీ మ్యాగజైన్స్ లో ఆబ్వియస్లీ ఒక స్టోరీ అనేది రాస్తాడు కదా వాడు. అందరికి అది తెలియకపోయినా కూడా ఐ డోంట్ నో దాట్, బట్ నా చిన్నప్పుడు ఉంది అంటే ఖచ్చితంగా చూస్తాను. నేను నాకు చదవడం అలవాటు. బేసికలీ ఐ లవ్ రీడింగ్ అన్నమాట. అలా నాకు తెలియకుండా చదివేస్తే చాలా. ఎవ్రీవన్ నోస్ దట్ మ్యాగజైన్, స్వాతి మ్యాగజైన్. సో మా ఇంట్లో రోజు పేపర్ వచ్చేది. మా డాడీకి అలవాటు ఉంది పేపర్ చదవడం. మనం పేపర్ ఒకటి ఎందుకు చదువుతాం, అన్ని మ్యాగజైన్ కూడా చదువుతాం. అలా చదివాను. కానీ స్వాతి బుక్ అనేది చాలా ఫేమస్ కదా. యా, అది ఎగ్జాంపుల్ చెప్పాను నేను అంతే. ఇంకొకటి, సో లాస్ట్ మనం దేవుడికి, మీ హ్యాండ్ దేవుడికి ఇస్తారా? ఇదే ఇంకా. Never have I ever swallowed chewing gum. Thank you. Yes, I swallowed childhood so many times. Okay. అది కాదు, తర్వాత ఉన్న chewing gum చూసుకుంటే లేదు, ఎక్కడికి వెళ్ళినా వెళ్ళిపోయింది లోపలికి.
నిజమే. నేను ఇప్పుడు చింగం మింగేస్తే వెంటనే బనానా అనేవాళ్ళు, ఎందుకంటే హ్యాబిట్. సో లాస్ట్ రౌండ్ మీకు అందులో ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏమైనా చెప్పాలనుకున్నా కూడా మాతో షేర్ చేసుకోవచ్చు. మీ ఇంట్రెస్ట్ వదిలేస్తున్నా, మీకు అడుగుతా అయితే. మ్యామ్ ఇది లాస్ట్ మ్యామ్. అవును, నేను చెప్పకపోతే నేను జ్యూస్ తాగొచ్చు కదా. మ్యాంగో జ్యూస్, మీకు మ్యాంగో జ్యూస్ కావాలి అనుకుంటే నేను చెప్పను. నేను మ్యాంగో జ్యూస్ తాగుతా, ఫుల్ తాగుతా. ఫుల్ తాగుతా. క్వశ్చన్ ఏంటో చదవండి. మీరే చదవండి, నేను చెప్పను. సో క్వశ్చన్, అమ్మయ్యా ఒక్క క్వశ్చన్ మిస్ చేసినందుకైనా జ్యూస్ తాగుతున్నారు. యాక్చువల్లీ ఐ లవ్ మ్యాంగో. నేను అబద్ధం చెప్పాలి, తాగొచ్చు, బీట్రూట్ తాగొద్దని. ఓకే, నెక్స్ట్ రౌండ్ చెప్తా కదా, ఐఎమ్ గుడ్ విత్ టాకింగ్ అని. లాస్ట్ రౌండ్ లో ఈ కార్డ్స్ ఉన్నాయి. ఇంకా ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? ఈరోజు ఏమేమి తెలుసుకుంటారు మీరు? చాలా తెలుసుకున్నాం మీ దగ్గర. చాలా మంది తెలుసుకున్నారు ఇప్పటికే, చాలా వద్దు. సో ఒక్కసారి కార్డ్ గేమ్ రౌండ్ నేమ్ కూడా ఒకసారి చెప్పండి. హ్యాడ్ టు డూ. ఓకే, సో చూసి కాదు, జస్ట్ ర్యాండమ్ గా ఒక 5 తీసుకోండి. మీరు రమ్మి బాగా ఆడతారు కదా. ఓకే, 1 2 3 4 5. ఎస్. సో ఇప్పుడు ఆ 5 చెప్పాలి. you will have a great workout schedule but no results. If you had to, అది నాకు చాలా రిలేటెడ్ అనిపించింది. బికాస్ లాట్ ఆఫ్ టైమ్స్ నేను జిమ్ చేస్తున్నప్పుడు అరే ఇంకా కనిపించట్లే అని చేస్తున్న వర్కౌట్ రిజల్ట్ రావట్లే, నేను చాలా ఫీల్ అయిపోతుంటా చేసిన, ఎందుకంటే ఇంత కష్టపడ్డాను ఎందుకు రావట్లే, అప్పుడు కనిపించట్లే ఎందుకు అని. బికాస్ నా బాడీ టైప్ కి రావాలంటే కొంచెం కష్టం, ఇట్స్ టేకింగ్ లాంగ్ టైమ్. సో 0 మజిల్ నుంచి మజిల్ పెంచుకోవాలి కదా. సో అలా అన్నమాట. ఇఫ్ యూ కెన్ ఓన్లీ వాచ్ ద క్రెడిట్ సెక్షన్ ఆఫ్ ఎనీ మూవీ ఫర్ యువర్ ఎంటైర్ లైఫ్, మార్వెల్ ఫిల్మ్స్, డీసీ ఫిల్మ్స్ ఖచ్చితంగా చూడాలి, లేకపోతే లాస్ట్ లో ఇంకేం ఇస్తున్నాడు హింట్ మనకు తెలియదు కదా. సో అదొక్కటే చూస్తూ ఉంటా నేను. మిగతా ఏ మూవీకి మనం ఫార్వర్డ్ అయినా లేచి వచ్చేయడం, లైక్ వచ్చేస్తాం, మనం ఉండం కదా. ఓన్లీ మార్వెల్, డీసీ మూవీస్ కి నెక్స్ట్ ఇస్తున్నాడు ఖచ్చితంగా, ఏదో ఇస్తాడు నెక్స్ట్, ఈ పార్ట్ తర్వాత ఇంకో పార్ట్, అది మనకి తెలియాలి, ఏమొస్తుంది అని తెలియాలంటే అక్కడ చూడాలి. yes true. You can hear everything but you will start hating music. Yeah, sometimes it's about my mood actually. నా మూడ్ బాగాలేదంటే అందరూ మ్యూజిక్ వింటారు కదా మూడ్ బాగా అవ్వడానికి. నాకు మూడ్ బాగాలేకపోతే ఎంత మ్యూజిక్ ఉన్నా కూడా ఐ కాంట్ లిజన్ టు ద మ్యూజిక్. అన్ని వినబడతాయి కానీ అన్ని స్పెసిఫిక్ గా చిన్నగా వినిపిస్తుంది. ఆ మ్యూజిక్ మాత్రం ఐ కాంట్ వైబ్ విత్ దట్ మ్యూజిక్. ఆ మ్యూజిక్ నాకు వెళ్తూ ఉంటది, అది నాకు బ్రెయిన్ లోకి వెళ్ళదు, నా థాట్స్ ఒక్కటే నాకు రన్ అవుతూ ఉంటుంది. ఆల్వేస్ నాకు అనిపిస్తుంది వై ఐఎమ్ నాట్ సింగింగ్, మ్యూజిక్ ఎందుకు వినిపించట్లేదు కొంచెం తర్వాత. దెన్ ఐ రియలైజ్, తర్వాత వినిపిస్తుంది. కానీ వెన్ ఎవర్ ఐఎమ్ థింకింగ్ ఆన్ సంథింగ్ ఐ కాంట్ లిజన్ ఎనీథింగ్ అరౌండ్ మీ. ఓన్లీ అదొక్కటే నా మైండ్ లో ఉండేది ఒక్కటే నాకు ఉంటది. ట్రూ. కానీ అది ఇట్స్ నాట్ గుడ్ థింగ్ కదా. వెన్ ఎవర్ ఐ మీన్ నాకు మ్యూజిక్ వినాలనిపించకుండా నేను డైరెక్ట్ నా ఇంకా సంథింగ్ ఇట్స్ గుడ్ బికాస్ దాంట్లో మనం డీటెయిల్డ్ గా చూడొచ్చు అని అనిపిస్తుంది. బట్ సమ్ టైమ్స్ ఇట్స్ బ్యాడ్. ట్రూ. యూ విల్ హ్యావ్ పర్ఫెక్ట్ టీత్ బట్ టెరిబుల్ బ్రీత్. నో, ఐల్ పిక్ పర్ఫెక్ట్ బ్రీత్ బట్ టెరిబుల్ టీత్. ఓకే ఫైన్, టెరిబుల్ టీత్ కి ఏదైనా చేసుకోవచ్చు, బ్రీత్ కి చేసుకోవాలి. సో అవర్ బ్రెత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ చెప్పు కదా, కొంచెం చిన్న ఓసిడి. సో నాకు ఎందుకు ఇష్టం అంటే అవతల వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా స్మెల్ గానీ ఏదైనా నాకు స్మోక్ చేసిన సంథింగ్ వాళ్ళ ఫుడ్ ఏదైనా తినొచ్చినా ఐ కాంట్ టేక్ దట్ బ్రీత్ అన్నమాట. అందుకే ఐ హేట్ కిస్సింగ్. ఓకే. సో టీత్ అయితే నేను ఏదైనా చేసుకుంటా, బట్ ఓకే ఆన్సర్ వచ్చేస్తుంది. ఇట్ ఈస్ వెరీ ట్రూ. యూ విల్ హ్యావ్ అమేజింగ్ స్కిన్ వైల్ స్లీపింగ్. యా, దట్స్ ద బెస్ట్ థింగ్ కదా. పడుకునే ముందు ఏదైనా సిరమ్స్ ఏదైనా ఒకటి మంచి సిరమ్స్ అప్లై చేసేసి మాయిశ్చరైజర్ పెట్టేసుకొని ఒక మాస్క్ వేసుకొని పడుకుంటే ఇట్ ఫీల్స్ అమేజింగ్. మార్నింగ్ కూడా చాలా గ్లోవీగా ఉంటుంది. బాగుంటది.
సూపర్. మంచి క్వశ్చన్స్ వచ్చా చూసారా? మంచి questions. సో అందుకని ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్స్ రాలే. ఇక్కడ మేము ఒక 2 questions ఇచ్చాం, అంటే అది మీరు సెలెక్ట్ చేసింది. ఎప్పుడు చేశారు కుట్ర. బట్ అవి కూడా చాలా బాగుంటాయి, హెల్దీ. ఇఫ్ యూ కుడ్ రీప్లేస్ వన్ ఆఫ్ యువర్ బాడీ పార్ట్స్, ఐల్ గో విత్ మై థైస్. ఎందుకంటే ఐల్ రీప్లేస్ మై థైస్ టు థిన్ థైస్. Mine is like, it's big thighs. So I have a very big lower body. So I'm going to replace with short, like not short, long, thin thighs ఉంటాయి కదా కొరియన్ గర్ల్స్ అలాంటివి. చూసారా చాలా మంచి బట్ question. మైన్ ఈస్ వెరీ గుడ్ హార్ గ్లాస్ షేప్. నాది పర్ఫెక్ట్ ఉంటది. వద్దు వద్దు, దేవుడు ఇచ్చింది చాలా బాగుంది, వద్దు. బట్ అది చిన్న ఏదో రీప్లేస్ చేయాల్సి వస్తే క్వశ్చన్ కి మేబీ అది నా మైండ్ లో ఉండే థాట్ ఉంటాయి. యూ ఫైండ్ అవుట్ దట్ యువర్ కజిన్ ఫ్రెండ్ ఈస్ మ్యారింగ్ సమ్వన్ హూ హ్యాస్ అప్రోచ్డ్ యూ ఫర్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్. యా తెలుసు. సో బేసికల్లీ ఏంటంటే క్వశ్చన్, సో ఎవరైనా ఫ్రెండ్ అయినా కజిన్ అయినా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు వాళ్ళ పార్ట్నర్స్ నాకు అప్రోచ్ అయ్యారా అని చెప్పి. సో అది జరిగింది, చాలా సార్లు జరిగింది. ఒకసారిగా సో ఒక ఎగ్జాంపుల్ పేర్లు అయితే నేను చెప్పలేను కానీ Names ఏంటంటే చెప్పు. చాలా మంది నా ఫ్రెండ్స్ వాళ్ళ సారీ గర్ల్స్. సో లైక్ ఇప్పుడు లేదు, కట్ చేసేస్తాను చాలా మంది. ఎందుకంటే ఇప్పుడు నేను అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు ఐ హ్యావ్ దట్ గర్ల్ ఫ్రెండ్, షీఈ్ మై గర్ల్ బెస్టీ, ఎవ్రీథింగ్, వీఆర్ వెరీ గుడ్ అట్ ఫ్రెండ్షిప్, బాండింగ్, ఎవ్రీథింగ్. బట్ సడన్లీ దట్ గాయ్ కేమ్, ఐ వోంట్ యాక్సెప్ట్ దట్ గాయ్. అండ్ సమ్ టైమ్స్ ఏమవుతుంది అంటే, అలా ఆ పర్సన్స్ నాకు ట్రై చేస్తారు. ఆబ్వియస్లీ నాకు నచ్చదు, నేను బ్లాక్ చేస్తా. మళ్ళీ తిన వల్ల నేను కలవాల్సి వస్తుంది, బికాస్ షీ ఈజ్ మై ఫ్రెండ్ కదా. ఇట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి. నాకు అందుకే నచ్చదు. ఎంతైనా లైక్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ మేబీ షీ డౌట్ మీ, బట్ ఐ హేట్ బీయింగ్ దట్. రిలేషన్షిప్ లో ఉండే గైస్ నాకు వద్దు. కావాలంటే 100 మంది రెడీగా ఉన్నారు సింగిల్ బాయ్స్, ఎందుకు రిలేషన్షిప్ లో ఉండేవా, నాకు అవసరం లేదు, నాకు వద్దు. సింగిల్ అంటే ఓకే, ఏదో రిలేషన్ ఉంటే నాకెందుకు, why I have to go by seconds కదా. చాలా అది అర్థం కాకుండా దే థింక్ బ్యాడ్ అబౌట్ మీ. సో అది నాకు నచ్చలే. అలా ఫ్రెండ్షిప్స్ నే కట్ చేసేసాను. బట్ నౌ ఐ హ్యావ్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ గర్ల్స్, ఫుల్ లాడ్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్స్ అనమాట నాకు. సో వెన్ ఎవర్ ఐ ఫీల్ బ్యాడ్, ఎవ్రీ పద్దర వెళ్దాం బయటకి, తీసుకెళ్ళిపోరా, ఐ కాల్ దెమ్, అంతే, మేము బయటకి వెళ్ళిపోతాం. అమ్మాయిల ఫ్రెండ్షిప్స్ ద బెస్ట్. సో బాయ్స్ తో ఫ్రెండ్స్ కన్నా అమ్మాయిలతో నేను అట్లా ఉంటే కూడా వాళ్ళని విడగొట్టేస్తా. ఫస్ట్ నేను చెప్తా, ఆడు నాకు నచ్చలే, ఆడు ఇది అని నేను మొత్తం రీసెర్చ్ చేసి మొత్తం బయట పెడితే ఆబ్వియస్లీ బ్రేకప్ అవుతుంది. బికాస్ అంత ఈజీగా వదలను. నా ఫ్రెండ్స్ వాడు మంచోడు అయితే ఓకే, లెట్ ఇట్ బీ, క్యారీ ఆన్ అంట. ఇఫ్ నాకు తేడా కొట్టిందంటే వాడు ఖచ్చితంగా ఆడు ఏదో బేకార్ గాడు, బేవాస్ గాడు తయారవుతాడు. నాకు గట్ ఫీలింగ్ చాలా ఎక్కువ. నాకు ఏదైనా అనిపించిందంటే ఇట్ టర్న్డ్ అవుట్ ట్రూ, ఏదనిపించినా. సో ఇట్ హ్యాపెన్స్ లైక్ 99 times. అందులో నేను నా గట్ ఫీలింగ్ నమ్మేస్తా. ఆడు కరెక్ట్ కాదంటే ఆడు కరెక్ట్ కాదు. వాడు 6 months కైనా 3 months కైనా 1 year తర్వాత అయినా షీ విల్ నో హీఈస్ నాట్ కరెక్ట్, హీఈస్ నాట్ గుడ్ అని. ఇట్లా బొచ్చాడు మంది అమ్మాయిల లైఫ్ లో నేను అందరు లవ్ బ్రేకప్ చేసిన, విడగొట్టేసిన. నీకు కరెక్ట్ కాదు, నీకు మంచోడు కాదు, బెస్ట్ కాదు, తీసేస్తే ఇది ఇలాంటోడు. సో నేనేం చేస్తా, టెస్ట్ చేస్తా. నేనే కాల్ చేసి, నేనే మెసేజ్ చేసి, నా వేరే నెంబర్స్ నుంచి చేసి, నేను ఇట్లా అని చెప్పి ఐ ఫ్లర్ట్ విత్ దెమ్, బికాస్ షీ వాంట్ టు నో. నేను తనకి చెప్పేసేసిన, చూసావా ఇట్లాంటోడు నీకెందుకు, నీతో నేను చాలా బ్రేకప్ లో చేసా ఇట్లాంటివి. అయ్యో పాపం అమ్మా. సూపర్. అండ్ లాస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద సక్సెస్? అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో సక్సెస్ ఏంటి, ఫెయిల్యూర్ ఏంటి? నేను ఒక డైలాగ్ కి చాలా కనెక్ట్ అయిపోయాను. ఏంటి అంటే, సక్సెస్ కి ఫుల్ స్టాప్లు ఉండవు, కామాలు ఉంటాయి. దట్ ఈస్ వెరీ ట్రూ.
ఎందుకంటే ఇప్పుడు మనకి ఒక సక్సెస్, ఈ రోజు ఒక అచీవ్మెంట్, ఇట్స్ నాట్ సక్సెస్, అచీవ్మెంట్ వచ్చిందా ఓకే, అది ఆ రోజు, నెక్స్ట్ రోజుకి మనకి ఇంకా కావాలనిపిస్తుంది, ఇంకోటి ఇంకోటి ఇంకోటి. సో వీ హ్యావ్ టు అచీవ్ అవుట్ ఆఫ్ సక్సెస్. సక్సెస్ అనేది మనం అచీవ్ చేస్తుండేదే సక్సెస్ అంతే. అందుకే కామాలే ఉంటాయి, ఇంకా దర్ ఇస్ నో ఫుల్ స్టాప్. ఐ వాంట్ లాడ్ ఆఫ్ థింగ్స్, ఐ వాంట్ టు డూ లాడ్ ఆఫ్ థింగ్స్. నేను దీంట్లో ప్రూవ్ చేసుకోవాలి, దాంట్లో చేసుకోవాలి, ఇది గోల్ అది గోల్ అది గోల్. దర్ ఇస్ నో ఎండ్ గోల్, దర్ ఇస్ నో ఎండ్ గోల్. దర్ ఇస్ లాట్ ఆఫ్ గోల్స్, లాట్ ఆఫ్ అచీవ్మెంట్స్ కావాలి, చాలా కావాలి అంతే. నెవర్ ఎండింగ్, సక్సెస్ ఇస్ నెవర్ ఎండింగ్. ఇట్స్ లైక్ ఓషన్, దాంట్లో ఎంత కావాలో అంత తీసుకోండి అంతే. అంతే. సో ఫెయిల్యూర్ is a lesson అంతే. It's nothing but a lesson. In every day we learn lot of lessons, some by facing it, some by experiencing it, some by listening it అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ. Same with you. థ్యాంక్ యూ. అండ్ చాలా చాలా సరదాగా, చాలా ఫన్ గా అయిపోయింది. అయిపోయింది. ఎవరు ఏం వైరల్ చేసేసి వస్తారు ఇప్పుడు, ఏంటంటే అవుతాయో కదా. బట్ ఓకే చేసుకుంటారా. ఇంటర్వ్యూకి వచ్చే బిఫోర్ మీరు అంటే ఎలా అనుకున్నారు ఇంటర్వ్యూ అనేటప్పుడు? ఏం అనుకోలేదు, వచ్చేటప్పుడు బిఆర్ఎస్ వస్తే బాగుంటది ఇంటర్వ్యూ. ఓకే అన్ని జరగవు కదా, సరిసర్లు ఎన్నో అనుకుంటామని బాలకృష్ణ డైలాగ్ వేసుకున్న మనసులో. ఓకే. సో మరి అరే మామ పెద్దలా అదో పెద్ద. అందులో మీ ఫేవరెట్ బ్రాండ్ ఏంటి మరి? నాకు ఆల్కహాల్ నచ్చదు బేసికలీ, సో అందులో తాగాలంటే ఎప్పుడైనా ఏం తాగుతా. I hate vodka. Whiskey I never tried. Gin is okay because gin ఏంటి అంటే ఇట్స్ నో క్యాలరీస్, లైట్ గా ఉంటుంది. అండ్ ఇప్పుడున్న అన్ని ఆల్కహాల్ లో చాలా లోయెస్ట్ క్యాలరీస్ ఇస్ జిన్. అండ్ జిన్ ప్లస్ టానిక్ వాటర్, ఇట్స్ హెల్దీ. దెర్ ఇస్ నో అదర్ స్వీట్నెస్, ఏం ఉండవు కదా, జ్యూసెస్ అట్లాంటి ఏం ఉండదు. జిన్ విత్ టానిక్ వాటర్, లెమన్, ద గుడ్ కాంబినేషన్. అండ్ గుడ్ హెల్త్ కూడా మరి డిస్టర్బ్ అయితే అవ్వదు. వీ కెన్ హ్యావ్ 1-2 బెటర్. అది తాగేటప్పుడు మీకు ఏం ఉండాలి? లైక్ చాక్లెట్ ఆర్ స్వీట్, లేకపోతే ఫ్రూట్స్? అంత ఏం ఉండదు దానికి, జస్ట్ అదేదో అప్పుడు మిక్స్ చేసామా తాగేసామా. ఐ వోంట్ ఎంజాయ్ ద ఆల్కహాల్ యాక్చువల్. బేసికల్ నాకు ఆల్కహాల్ నేను ఎంజాయ్ చేయను, నాకు దాని మీద లేదు. జస్ట్ ఇప్పుడు సొసైటీలో ఒకేషన్స్, బర్త్డే పార్టీస్, ఇప్పుడు మన క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళు ఫోర్స్ చేస్తారు సమ్ టైమ్స్. ఇప్పుడు ఏదైనా పార్టీకి వెళ్ళాము, అక్కడ కాంటాక్ట్ బిల్డింగ్, లైక్ వి నో ఈచ్ అదర్, అంటే లైక్ వి వాంట్ టు నో ఈచ్ అదర్ అన్నా కూడా, వి నో ఈచ్ అదర్ అన్నా కూడా అక్కడ వస్తుంది. అప్పుడు జస్ట్ ఫర్ సేక్ ఆఫ్ చేస్ కోసం 1 అంతే. నేను మహా అయితే 1 పెట్టుకొని ఒక 2-3 hours పెట్టుకుంటా, ఒక గ్లాస్ పెట్టుకొని తాగుతున్నా. వెరీ మ్యానిపులేట్ కైండ్ ఆఫ్. నేను తాగకపోయినా, నేను తాగుతున్నా. సమ్ టైమ్స్ వర్జిన్ మొజిటో పెట్టుకొని ఎంత మందిని తాగేసా, ఇప్పటికి 4 తాగేసా. వెరీ గుడ్ యాక్టర్ ఆల్సో. అంటే ఇంత జరుగుతుంది. సో ఐమ్ నాట్ ఆల్కహాల్ పర్సన్. చాలా మంది ఆల్కహాల్ ని లైక్ చేసి తాగుతారు. ఐ నో, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, వాళ్ళు ఫుల్ గా తాగుతారు ఆల్కహాల్ అండ్ దే లవ్ ఇట్, బట్ ఐఎమ్ నాట్ దట్. నేను ఏదో చేర్స్ కోసం అంతే, జస్ట్ అలా. సూపర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండ్ నైస్ టాకింగ్ టు యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మీకు మంచి విలనిజం క్యారెక్టర్స్ కావాలన్నారు కాబట్టి పాజిటివ్ వస్తున్నాయి ఇప్పుడు తెలుసా. సర్ప్రైజ్డ్, వెరీ హ్యాపీ టు టేక్ ఇట్. బాగున్నాయి. ఆల్ క్యారెక్టర్స్ చేయాలి, అందులో మీకు నచ్చిన క్యారెక్టర్స్ కూడా ఇంకా రావాలి అని. సో హార్ట్ఫుల్ గా మా ఐ డ్రీమ్ నుంచి, వ్యూవర్స్ నుంచి, మీ ఫ్యాన్స్ అందరి తరపు నుంచి విష్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.